మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో సెకండ్ టాపిక్ ఫిజికల్ అప్లికేషన్స్ కోసం నేర్చుకున్నాము. సో ఈ ఫిజికల్ అప్లికేషన్స్ అనే టాపిక్ మన ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కొంచెం రెలివెంట్గా ఉంటుంది. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఓకే, ఈ చాప్టర్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఫిజికల్ అప్లికేషన్ సంబంధించి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏ పార్టికల్ మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే సపోజ్ ఏ అనే ఒక పార్టికల్ తీసుకున్నాను అనుకున్నాను, ఈ ఏ అనే పార్టికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడానికి ఏమన్నా డిస్ప్లేస్మెంట్ అంటారు. ఏ పార్టికల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ మనము ఎస్తో రిప్రజెంట్ చేస్తాము. మనం ఈ డిస్ప్లేస్మెంట్ దేనితో రిప్రజెంట్ చేస్తామండి? ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. అంటే డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏం చెప్తాం? ఏ పార్టికల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, one place to another place is called displacement. Is called displacement. మరి డిస్ప్లేస్మెంట్ని మనం దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎస్. దీన్ని క్యాపిటల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాము. సో డిస్ప్లేస్మెంట్ దేనితో రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం టీ అనుకుంటుంది. టైం టీ అనుకుంటుంది అంటే ఎంతో కొంత సెకండ్స్ అవ్వచ్చు, లేదా మినిట్స్ అవ్వచ్చు, లేదా మనకి అవర్స్ అవ్వచ్చు, ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి పార్టికల్ మూవ్ అవ్వడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం టీ అనుకుంటుంది. ఓకే, సో అది నెక్స్ట్ డెఫినేషన్. నెక్స్ట్ వెలాసిటీ. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే వెలాసిటీ. వెలాసిటీ. సో మనం వెలాసిటీని వీతో రిప్రజెంట్ చేస్తాము. సో వెలాసిటీని వి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశంలో కలిగే మార్పు. స్థానభ్రంశం అంటే ఏ నుంచి బీకి వెళ్ళడానికి కలిగే మార్పు రేట్ అండి. మార్పు రేట్ అంటే టైం అండి. ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మీన్స్ రేట్ మీన్స్ టైం అండి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. అంటే ఒక వస్తువు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది. దాన్నే రేట్ ఆఫ్ చేంజ్ అండి. ఓకే, అంటే వెలాసిటీ ఏం చెప్తాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశంలో కలిగే మార్పు రేట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఆ విధంగా టైం తీసుకోవడానికి మనం ఏమంటాం? వెలాసిటీ గురించి చెప్పుకోవచ్చు. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ is called velocity. So velocity మనం దేనితో రిప్రజెంట్ చేస్తాం? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సో వి అనే లెక్కతో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీని వి అనే లెక్కతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దీనికి యూనిట్స్ అని ఏమవుతుంది అంటే సో మనము ప్రాబ్లం చేసుకొని నేర్చుకోవచ్చు, లేకపోతే మామూలుగా యూనిట్స్ అనేది నేర్చుకోవచ్చు. సో యూనిట్స్ ఏమవుతాయంటే దీనికి సో మీటర్ పర్ సెకండ్. సో లెంత్ని మనము మీటర్స్లో తీసుకున్నట్లయితే, టైమింగ్ సెకండ్స్లో తీసుకున్నట్లయితే మీటర్ పర్ సెకండ్. ఇక్కడ యూనిట్స్ ఏమవుతాయి? సో ఇక్కడ యూనిట్స్ మీటర్స్ అవుతుంది. సో మీటర్స్. ఓకే, నెక్స్ట్ యాక్సిలరేషన్.
నెక్స్ట్ ఏంటండి యాక్సిలరేషన్. నెక్స్ట్ డెఫినిషన్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ అంటే డెఫినేషన్ ఏ విధంగా చెప్తుందో సో చెప్పాను. ఇందాక ఏం చెప్పాం, వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అని చెప్పాం కదా. అంటే వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే dy by dt ఆఫ్ ఎస్ అంటే d ఈక్వల్ టు ఏమవుతుందండి ds by dt అవుతుంది. d ఈక్వల్ టు ఏమవుతుందండి ds by dt అవుతుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఇది స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. యాక్సిలరేషన్ని మనము దేంతో రిప్రజెంట్ చేస్తామండి స్మాల్ ఏంటో రిప్రజెంట్. ఏంటి యాక్సిలరేషన్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. అంటే ఇప్పుడు వెలాసిటీలో కలిగే మార్పు అనేది మనం యాక్సిలరేషన్ అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ the rate of change of velocity is called acceleration. Is called acceleration. Later that is మనం ఏం చెప్తాం స్మాల్ a డెఫినేషన్ అనేది the rate of change of అంటే d by dt of change of velocity అంటే d a equals to d by dt of d అంటే ఎంత ds by dt. ds by dt అంటే యాక్సిలరేషన్ d ఈక్వల్ టు a ఈక్వల్ టు ఏమవుతుందండి s అంటే ఇక్కడ ఏంటండి d by dt of ds by dt అంటే ఏంటి d square s by dt square d square s by dt square. సో ఈ విధంగా యాక్సిలరేషన్ అంటే డెఫినేషన్ చెప్తుంది. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. రెక్టాంగిల్కి సంబంధించి లెంత్ బ్రెత్ ఉంటుంది. సపోజ్ రెక్టాంగిల్కి సంబంధించి లెంత్ 2 యూనిట్స్ బ్రెత్ 3 యూనిట్స్ ఎంత ఇచ్చినాము. అయితే లెంత్ 5 యూనిట్స్ బ్రెత్ 1 యూనిట్ ఏదో ఇచ్చాడు అనుకుందాం. సో లెంత్ 5 యూనిట్స్ ఇచ్చాడు అనుకుందాం. బ్రెత్ 3 యూనిట్స్ ఇచ్చాడు అనుకుందాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ ఏరియా ఏమవుతుంది ఏరియా రెక్టాంగిల్ ఏమవుతుంది ఎల్బీ కదా ఏరియా. సో ఎల్బీ వచ్చినప్పుడు లెంత్ ఇంటూ బ్రెత్ అంటే 5 ఇంటూ 3 అంటే 15 అవుతుంది. 15 యూనిట్స్ 15 అవుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు లెంత్ బ్రెత్ ఇచ్చినప్పుడు ఏరియా అవుతుంది ఓకే. ఇప్పుడు లెంత్ని 1 యూనిట్ తగ్గించినప్పుడు బ్రెత్ని 0.5 యూనిట్స్ తగ్గించినప్పుడు ఏరియాలో కలిగే చేంజ్ అడుగుతాడు. ఓకే. అలా కాకుండా ఒక స్క్వేర్ తీసుకున్నాడు. ఏ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకున్నప్పుడు ఏరియా అవుతుంది ఏ స్క్వేర్ కదా అంటే 2 స్క్వేర్ 4 యూనిట్స్ అవుతుంది అంతే కదా. ఏరియా 4 యూనిట్స్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మనం లెంత్ అనేది 0.5 యూనిట్స్ తగ్గించడం అనుకోండి. 0.5 యూనిట్స్ తగ్గించడం అనుకోండి. అప్పుడు తగ్గిస్తే లెంత్ ఏమవుతుంది 1.5 అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఏరియా అనేది ఏమవుతుంది ఓకే. అలా కాకుండా సో ఈ 2 డైమెన్షన్కి సంబంధించి ఎలా కడవచ్చు. అలా కాకుండా 3 డైమెన్షన్కి సంబంధించి ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక సిలిండర్ తీసుకుంటాం. దీనికి ఎంతో కొంత రేడియస్ ఉంటుంది. సో రేడియస్ అంటే సపోజ్ 5 యూనిట్స్ ఎంత అనుకుంటాం ఓకే. సో ఇలా రేడియస్ 5 యూనిట్స్ అయినప్పుడు దీని ఏరియా ఎంతో కొంత ఇచ్చాడు. సపోజ్ 256 స్క్వేర్ యూనిట్స్ అంత ఇచ్చాడు ఏరియా. అలా కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే రేడియస్ ఇంకా పెంచినప్పుడు 1 యూనిట్ లేదా 1.5 యూనిట్స్ చేంజ్ చేసినప్పుడు ఏరియాలో కలిగే చేంజ్ ఎంత అడగవచ్చు. లేదా రేడియస్ని 0.5 యూనిట్స్ తగ్గించినప్పుడు ఏరియాలో కలిగే చేంజ్ ఎంత. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఈ టాపిక్లో అడుగుతాడు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. చూసే ముందు దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మేము 8th క్లాస్ నేర్చుకున్నాను.
8th క్లాస్ ఆ లెవెల్లో సో 3 డైమెన్షన్ సంబంధించి ఏంటంటారు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, అదేవిధంగా క్యూబాయిడ్ అర్థమవుతుందండి, స్పియరు, హెవీ స్పియరు, నెక్స్ట్ కోన్, సిలిండర్ ఇవన్నీ నేర్చుకున్నాం మీరు 8th క్లాస్ లెవెల్లో. వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇస్తే నేను మీరు ఫోటో తీసి పెడతాను, అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ along a line such that s equals to t square minus 60 plus 8. ఓకే, ఇప్పుడు ఎస్ అనేది ఏమి ఇచ్చాడంటే ఎస్ యొక్క మెజర్మెంట్స్ మీటర్స్లో ఇచ్చాడు, టీ అనేది సెకండ్స్లో ఇచ్చాడు, ఎస్ని మీటర్స్లో ఇచ్చాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, టీని సెకండ్స్లో ఇచ్చాడు. ఓకే, ఫైండ్ its velocity and acceleration at t equals to 2 seconds. అంటే t equals to 2 seconds వద్ద ఈ పార్టికల్ మూవ్ అవుతుంది కదా. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏం చెప్పాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవడాన్ని డిస్ప్లేస్మెంట్ అని చెప్పాం. దాన్ని ఎస్తో రిప్రజెంట్ చేశారు. ఇది ఏమన్నాడు, t equal to 2 seconds వద్ద, అంటే ఇక్కడ ఏ అనేది ఒక పార్టికల్ తీసుకుంది. సో ఏ నుంచి బీకి మూవ్ అవడాన్ని మనం ఏం చెప్తాం, డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఇక్కడ t equal to 2 seconds అంటే ఇక్కడ నుంచి ఇలా పోయింది, 2 secondsకి బీ దగ్గర పోయింది అనుకున్నాం, 2 secondsలో బీ దగ్గర పోయింది అనుకున్నాం. ఇటువంటి సందర్భంలో మనకి వెలాసిటీ కావాలి, యాక్సిలరేషన్ కావాలి. వెలాసిటీ అంటే ఏం చెప్పాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ఓకే, యాక్సిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఇప్పుడు జాగ్రత్తగా సొల్యూషన్లో గివింగ్ అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఎస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఇచ్చాడు. సో ఇదే కదా ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు వెలాసిటీ కావాలి, యాక్సిలరేషన్ కావాలి. t ఈక్వల్ 2 seconds వద్ద ముందు మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి, ds/dt. వెలాసిటీ ఫార్ములా ఏంటి, ds/dt కదా. అంటే d/dt ఆఫ్ ఇక్కడ మనం s అంటే ఎంత, t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం నేర్చుకున్న ఆల్రెడీ డెరివేటివ్స్ ఫార్ములాస్. టీ స్క్వేర్కి ఏమవుతుంది, 2t మైనస్ 6 లేదా ఇంకో స్టెప్ వేసుకుంటే వేసుకోవచ్చు. సో d/dt మొత్తానికి చెందుతుంది కాబట్టి d/dt ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ d/dt ఆఫ్ 60 ప్లస్ d/dt ఆఫ్ 8. సో టీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2t మైనస్ 6 కాన్స్టెంట్ బయట రాయండి, d/dt ఆఫ్ t అండి ప్లస్ కాన్స్టెంట్ చేస్తే 0 అంటే ఏమవుతుంది, 2t మైనస్ 6 దీనికి చేస్తే 1 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి, 2t మైనస్ 6 వచ్చిందండి. సో వెలాసిటీ ఈక్వల్ ఎంత వచ్చిందండి, జనరల్గా 2t మైనస్ 6 వచ్చింది. కానీ అది వెలాసిటీ ఎక్కడ కావాలి, t ఈక్వల్ టు 2 seconds వద్ద కావాలి కాబట్టి t ప్లస్ 2 వేయాలి. సో వెలాసిటీ ఈక్వల్స్ టు 2 seconds వద్ద కావాలి. సో వెలాసిటీ ఎక్కడ కావాలి, t ఈక్వల్స్ టు 2 seconds దగ్గర కావాలండి వెలాసిటీ. సో 2t మైనస్ 6 t ఈక్వల్ టు 2 seconds కదా. అంటే t ప్లస్లో 2 వేయండి, అంటే 2 ఇంటూ 2 మైనస్ 6 ఎంత కదా, 2 2s ఆఫ్ 4 మైనస్ 6 ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ యాక్సిలరేషన్ చూద్దాం. నెక్స్ట్
say acceleration. Say acceleration. Say acceleration. A equals to unit formula dv by dt. Velocity of the change. The rate of change of velocity is called acceleration. So A equals to d by dt of d ఎంత వచ్చిందండి 2t minus 6 వచ్చింది. 2t minus 6 వచ్చింది. So d by dt of 2t minus d by dt of 6. So d by dt of 2 minus 3 చేస్తే కాన్స్టెంట్ చేస్తే 0 అండి. ఎంత వచ్చిందండి A equal to 2 వచ్చింది. సో మనకి వెలాసిటీ మైనస్ 2 వచ్చింది, మనకి యాక్సిలరేషన్ ఎంత వచ్చిందండి 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. దీని యూనిట్స్ ఏమవుతాయి? మీటర్ పర్ సెకండ్. దీనికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యూనిట్స్ కూడా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So question number 2. So question number 2 చూడండి. A particle is moving. Question number 2. A particle is moving. A particle is moving along a line. Along a line. Along a line such that S equals to 1 by 3 t cube minus 3 t square plus 8t plus 5. Find its velocity and acceleration. Acceleration at t equals to 2 seconds. ఇక్కడ కూడా t equal to 2 seconds దగ్గరే మనకి వెలాసిటీ యాక్సిలరేషన్ కూడా కావాలన్నమాట. సో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జాగ్రత్తగా చూడండి. సో మనము సేమ్ ఇందాక ప్రాబ్లమ్ ఇచ్చేది కూడా మోడల్. సో ఎస్ ఇచ్చాడండి, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు, టైమ్స్లో ఇచ్చాడు 1/3 ఇంటూ టీ క్యూబ్ మైనస్ 3 టీ స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 5. అది ఏం కావాలి? ఫైండ్ ఇట్స్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ కావాలి at t equal to 2 seconds. సొల్యూషన్లో సేమ్ ఇందాకలాగే సో పార్టికల్ ఏ పార్టికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్మెంట్ అయ్యింది, చేంజ్ అయింది. అలాంటి ఈక్వేషన్ ఇచ్చాడు ఆ సందర్భంలో. ఎస్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 1/3 టీ క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 5 ఇచ్చాడు. ఓకే, సో వాటికి ఏం కావాలి? t ఈక్వల్ టు 2 సెకండ్స్ వద్ద ఈ పార్టికల్కి సంబంధించినటువంటి వెలాసిటీ యాక్సిలరేషన్ కావాలి. t ఈక్వల్ టు 2 సెకండ్స్ ఉంది. సో మీకు గివెన్ అంటే ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఎస్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? 1/3 టీ క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 5. So this is given that S equals to 1/3 t cube minus 3t square plus 8t plus 5. So velocity కావాలి. So velocity formula ఏంటి? ds by dt అండి. So v equals to d by dt of s అంటే ఇక్కడ ఎంతండి? s అంటే 1/3 t cube minus 3t square plus 8t plus 5. ఓకే, సో v equals to d by dt అంటే ప్రతి టర్మ్కి చెందుతుందండి. సో what is it? d by dt of 1/3 t cube minus d by dt of 3t square plus d by dt of 8t plus d by dt of 5. d by dt of 5. సో ఇప్పుడు చూద్దాం, కంటిన్యూషన్ చూద్దాం. సో v equals to సో 1/3 కాన్స్టెంట్ ఇక్కడ బయట రాయండి. సో 1/3 కాన్స్టెంట్ బయట రాశాను. d by dt of t cube. t cube చేస్తే ఏమవుతుందంటే 3t స్క్వేర్. సో ఆల్రెడీ మనం x క్యూబ్ చేస్తే ఏమైంది? 3x స్క్వేర్. t క్యూబ్ చేస్తే 3t స్క్వేర్ అవుతుంది.
మైనస్ 3 కాన్స్టెంట్ బయట లాగేసాను. టీ స్క్వేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అయినప్పుడు టీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 2t అవుతుంది 2t. ఓకే ప్లస్ డివైడెడ్స్ ఆఫ్ kx అంటే k అవుతుంది. ఇక్కడ 8t అంటే ఏమవుతుంది 8 అవుతుంది. ప్లస్ కాన్స్టెంట్ చేస్తే 5 చేస్తే 0 అవుతుంది. సో ఇక్కడ 3కి 3కి ఇచ్చింది. d ఈక్వల్ ఏమిటి టీ స్క్వేర్ మైనస్ 3 × 6 కదా 6t ప్లస్ 8 అండి. ఇది వెలాసిటీ d ఈక్వల్ ఏమైందండి టీ స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 8 అయింది. ఇప్పుడు వెలాసిటీ ఎక్కడ కావాలి ఇప్పుడు t ఈక్వల్ 2 సెకండ్స్ వద్ద కావాలి. ఆ పార్టికల్ వెలాసిటీ అనేది ఆ పార్టికల్కి సంబంధించినటువంటి వెలాసిటీ అనేది t ఈక్వల్ 2 సెకండ్స్ వద్ద ఆ పార్టికల్ వెలాసిటీ కావాలి. కాబట్టి v ఈక్వల్స్ టు t ఈక్వల్ 2 సెకండ్స్ వద్ద కదా టీ స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 8 t ఈక్వల్ ఎంత 2 సెకండ్స్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు t ప్లస్ 2 వేయండి 2 స్క్వేర్ minus 6 into 2 plus 8. So 2 square equal 4 minus 6 2 are 12 plus 8. So plus the 12 minus 12 kada అంటే 0 అండి. వెలాసిటీ ఎంత వచ్చిందండి 0. 2 సెకండ్స్ వద్ద వెలాసిటీ ఎంత వచ్చింది 0 వచ్చిందండి. వెలాసిటీ 2 సెకండ్స్ వద్ద వెలాసిటీ ఎంత వచ్చిందండి 0 వచ్చింది. సో 0 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ మనకు కావాల్సింది యాక్సిలరేషన్ కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే యాక్సిలరేషన్ కావాలి. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి a ఈక్వల్ టు ఫార్ములా dv/dt. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటంటే dv/dt. సో నెక్స్ట్ మనకు కావాల్సిన యాక్సిలరేషన్ సో dv/dt. సో d/dt ఆఫ్ d కదా. సో d అంటే ఇక్కడ ఎంత t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 60 ప్లస్ 8. సో a ఈక్వల్ టు అంటే ఇక్కడ కూడా సో d/dt ఆఫ్ t స్క్వేర్ మైనస్ d/dt ఆఫ్ 60 ప్లస్ d/dt ఆఫ్ 8 d/dt ఆఫ్ 8. సో d/dt ఆఫ్ t స్క్వేర్ అంటే 2t. ఎందుకంటే x స్క్వేర్ చేస్తే 2x అయినప్పుడు t స్క్వేర్ చేస్తే 2t మైనస్ d/dt ఆఫ్ kx అంటే k కదా 60 అంటే 6 అవుతుంది. ఆ పక్కకు 0 అని a ఈక్వల్ ఎంత వచ్చిందండి 2t మైనస్ 6. కానీ యాక్సిలరేషన్ ఎక్కడ కావాలి t ఈక్వల్ 2 సెకండ్స్ వద్ద కావాలండి. t ఈక్వల్ 2 సెకండ్స్ దగ్గర కావాలి అంటే 2t మైనస్ 6. సో t ఈక్వల్ 2 సెకండ్స్ వద్ద కావాలి అంటే t ప్లేస్లో ఏం వేయాలి మనం t ప్లేస్లో మనం 2 వేయాలి. సో a ఈక్వల్స్ 2 వేస్తే ఏమవుతుంది సో 2 ఇంటూ మైనస్ 6 అంటే 4 మైనస్ 6 అంటే మైనస్ 2 వచ్చింది. సో నెట్ పర్ సెకండ్ స్క్వేర్ మీటర్ పర్ ఎంత అనేది సెకండ్ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ టు ఆల్.